నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. ఇంకా ఈరోజు వీడియోలో అండి, బంగారం అనేది తాకట్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అండి ఈ వీడియో చూడండి. బంగారం తాకట్లో ఉన్న వాళ్ళు మాత్రమే కాదండి, బంగారం కూడా మనం కొనగలగాలి అని అనుకున్న వాళ్ళు, నిజంగా అక్క నా దగ్గర 1 గ్రామ్ బంగారం కూడా లేదు అని బాధపడే వాళ్ళందరికీ కూడా ఈ పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇంకా ఈ పరిహారానికి కావాల్సిన వస్తువులు ఏంటి, మనం ఎలా ఉపయోగించాలి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. అంతేకాకుండా 1 గ్లాస్ వాటర్లో ఒక శక్తివంతమైన ఒక వస్తువు అనేది ఉందండి. ఆ వస్తువుని వేసి ఒక శక్తివంతమైన మంత్రాన్ని కూడా తెలియజేయబోతున్నాను. అది గనక అనుకోగలిగితే నిజంగా 11 రోజులలో తాకట్లో ఉన్న బంగారం అనేది ఏదైతే ఉందో అది తొందరగా మిమ్మల్ని వెతుక్కుంటూ రావడం, అంటే ఆ బంగారం మీదవ్వాలి, అక్క నా దగ్గర ఉన్న బంగారం అంతా కూడా తాకట్లోనే ఉండిపోయింది, అది విడిపించుకోలేకపోతున్నానని బాధపడే వాళ్ళందరికీ కూడా ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇంకా ఈ పరిహారాన్ని ఎలా చేయాలి ఏంటి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మీరు ఇంతవరకు కూడా ఎంతో మంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉంటారు, కానీ నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తానండి. ఈ గురువు గారండి ఆదికొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యరాజు గారు. ఈయన ఫోన్ నంబర్ 9347293375 అండి. మాకు జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారండి ఈయన, అందువల్లే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి, అది కూడా కొన్ని రోజులలోనే. అంటే భార్యాభర్తల మధ్య గొడవలు, విదేశీ ప్రయాణం ఆలస్యం అవడం, ప్రేమ, పెళ్లి, సంతానం లేకపోవడం, కోర్టు సమస్యలు, గృహము మరియు కుటుంబ సమస్యలు, ధనం అనేది చేతిలో నిలబడకపోవడం, నమ్మిన వ్యక్తి మోసం చేయటం, స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కొద్ది రోజులలోనే పరిష్కరిస్తున్నారండి. అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా. మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. తాకట్లో పెట్టిన బంగారం అంటేనే ఆడవాళ్ళందరికీ కూడా ఇష్టమైన ఒక వస్తువు అండి. అలంకారానికి సంబంధించినంత వరకు కూడా ఆడవాళ్ళకి ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరండి. బంగారం అంటే అంత ఇష్టం అన్నమాట. అలాంటిది చాలా కష్టపడి మనం దాచుకొని కొంచెం డబ్బులు దాచుకొని బంగారం కొనుక్కొని ఉంటాం. అలాంటి ఒక బంగారాన్ని ఏదో ఒక అర్జెంటుగా అవసరమైనప్పుడు బ్యాంకులో పెట్టాల్సిన పరిస్థితి అనేది వచ్చి ఉండవచ్చు. అలాంటి సమయాల్లో మనం నిజంగా కూడా ఆ బంగారాన్ని విడిపించుకోవడానికంటే, ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడున్న జనరేషన్కి బంగారం రేట్ అనేది బాగా పెరిగిపోయింది. మళ్ళీ కొనాలన్నా కూడా చాలా కష్టపడాలి. అందువల్ల ఉన్న బంగారాన్ని దక్కించుకుంటే చాలు అని చెప్పి ఎంతో కష్టపడైనా సరే బంగారాన్ని కట్టాలని కొంత అమౌంట్ అనేది తీసి దాచిపెట్టుకుని ఉంటాం. కానీ ఆ డబ్బు కూడా మనకి వేరే ఖర్చుల వల్ల ఖర్చు అయిపోతూ ఉంటుంది. అప్పుడు ఇంకా కూడా బాధ అనిపిస్తుంది, అయ్యో బంగారం అనేది విడిపించుకోలేకపోతానేమో అని. అలాంటి వాళ్ళందరికీ కూడా ఈరోజు చెప్పబోయే ఈ పరిహారం అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇంకా అలాంటి బంగారాన్ని విడిపించుకోవాలి అని అన్నా, అసలు బంగారం మన దగ్గర చేరాలి అని అన్నా కూడా మన ఫస్ట్ గుర్తుకు రావాల్సిన భగవంతుడు ఎవరు అని అంటే కుబేర స్వామి అండి. లక్ష్మీ కుబేరుడికి కుబేర స్వామికి శక్తివంతమైన ఒక మంత్రాన్ని ఈరోజు చెప్పబోతున్నాను. అలాగే ఒక శక్తివంతమైన ఒక పరిహారంతో పాటు ఈ మంత్రాన్ని కూడా మనం అనుకుంటే చక్కగా 11 రోజులు చాలండి. 11 రోజుల్లో ఏదో ఒక అవకాశం అనేది మన దగ్గరికి వస్తుంది. అంతేకాకుండా రేపు స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ పరిహారం చేయాలి అని అనుకున్న వాళ్ళు రేపు గురువారము ప్లస్ పౌర్ణమి కూడా మనకి, అది కూడా కుబేర స్వామికి లక్ష్మీ కుబేరుడికి ఇష్టమైన రోజు, ప్లస్ మనకి బాబా గారికి కూడా గురుబలం పెరగాలి అని అన్నా కూడా చక్కగా రేపు మనం గనక ఈ పని చేస్తే మన గురుబలం పెరిగి మన బంగారం మన దగ్గర తిరిగి రావడానికి అవకాశం అనేది ఉంటుందండి. ఇంకా ఈ పరిహారం మీరు ఎప్పుడు చేయాలి అని అంటే కనుక రేపు సాయంత్రం చేసుకోండి ఫ్రెండ్స్. హోరా సమయంలో చేసుకోండి, గురు హోరా సమయం. మీరు ఉదయమైన సాయంత్రం అంటే 8 నుంచి 9 లోపు చేసుకోవచ్చు, పౌర్ణమి కాబట్టి. లేదక్క ఉదయాన్నే కుదురుతుంది, మధ్యాహ్నం అన్నప్పుడు 3 వేళలా ఉంటుంది కాబట్టి మీరు ఏదో ఒక సమయంలో అయినా సరే మీరు చేసుకోవచ్చు. ఇంకా ఇందుకు కావాల్సిన వస్తువు ఏంటి అని అంటే 1 గ్లాస్ వాటర్ అండి. గ్లాస్ వాటర్ తీసుకోండి, గాజు గ్లాస్ తీసుకోండి. అందులో 3 వస్తువులు ఉన్నాయండి. ఈ 3 వస్తువులలో 3 వేసినా కూడా చాలా విశేషం. అలా కాకుండా లేదక్క మాకు ఒక్క వస్తువే ఉంది అని అనుకున్న వాళ్ళు ఒక్కటే వేసుకున్నా కూడా పర్వాలేదు. ఆ వస్తువులలో ఏమయ్యాలి అని అంటే ఒక చిటికెడు పసుపు అండి. ఫస్ట్ ఆ గ్లాస్ వాటర్లో ఒక చిటికెడు పసుపు వేయండి. పసుపు అనేది అందరిళ్లలో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా పసుపుని వేయండి. ఆ తర్వాత 8 నాణ్యములండి. 8 రూపాయి నాణ్యములు అంటే కాయిన్స్, రూపాయి కాయిన్ కానీ లేదంటే 2 రూపీస్ కాయిన్ కానీ 5 రూపీస్ కాయిన్ కానీ ఏదైనా సరే 8 నాణ్యములు వేయండి, 8 కాయిన్స్ వేయండి. ఆ తర్వాత
మల్లెపూలు దొరికితే కనుక ఒక 2 పువ్వులు మల్లెపూలు వేయండి. అంటే సువాసన వచ్చే వస్తువు ఏదైతే వాసన పువ్వులు ఉన్నాయో ఆ పువ్వులు మీరు ఏదైనా గులాబీ పువ్వులు ఉన్నా కూడా 2 రేఖలు దాంట్లో ఆ వాటర్లో వేయండి. ఈ 3 కూడా వేసేసిన తర్వాత మీ దగ్గర ఏది దొరికితే అది వేసుకోవచ్చు. వాసనకి పువ్వులు దొరకలేదు అనుకోండి, మీరు ఇంకా జవాదు పౌడర్ ఉంటుంది, అదైనా సరే వేసుకోవచ్చు. అలా వేసిన తర్వాత ఆ వాటర్ని మీ అరచేతిలో పెట్టుకొని మీరు ఏం చేయాలి అని అంటే కనుక, ఇప్పుడు నేను లక్ష్మీ కుబేరుడికి సంబంధించిన ఒక మంత్రాన్ని చెబుతానండి. ఆ మంత్రాన్ని మీరు అనుకోండి ఫ్రెండ్స్, ఒక 5 నిమిషాల పాటు. ఓం లక్ష్మీ కుబేరాయ నమః, ఓం లక్ష్మీ కుబేరాయ నమః అనే మంత్రాన్ని మీరు కొంచెం సేపు అనుకోండి, ఒక 2 నిమిషాలు. ఇంకొక మంత్రం అండి, ఓం స్వర్ణ ఆకర్షణ భైరవాయ నమః, ఓం స్వర్ణ ఆకర్షణ భైరవాయ నమః అనే మంత్రాన్ని కూడా ఇంకొక 2 నిమిషాలు అనుకున్న తర్వాత ఆ వాటర్ని ఏం చేస్తారు అనంటే, మీరు ఎక్కడైతే కనుక బంగారాన్ని దాచుకునే వాళ్ళు ముందు, ఇప్పుడు బ్యాంకులో పెట్టిన బంగారం అనేది ముందు మీరు బీరువాలో ఎక్కడ పెట్టుంటారు కదా, ఆ ప్లేస్లో ఈ వాటర్ని చల్లండి ఫ్రెండ్స్. అలాగే చల్లిన తర్వాత మిగతా వాటర్ ఇంకా ఉంటుంది కదా, ఆ వాటర్ని మీ ఇల్లంతా కూడా చల్లొచ్చండి. నిజంగా చాలా పవర్ఫుల్ అయిన వాటర్ అండి ఇది. అందులో వేసిన ఆ 8 నాణ్యములు అనేవి తీసేసి మీరు ఆ వాటర్ని చక్కగా బీరువాలో, మీరు క్యాష్ అనేది ఎక్కడ పెడతారు, బంగారం అనేది ఎక్కడ పెడతారు, అక్కడ ఈ వాటర్ అంతా కూడా చల్లండి. రేపు చాలా అద్భుతమైన రోజు అండి, పౌర్ణమి కూడా చాలా మంచి రోజు. మీరు ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ఫ్రెండ్స్. బంగారం అనేది మీ ఇంటికి రావడం అనేది ఖాయమండి. ఎవరైతే కనుక కష్టపడి మీరు కొనుక్కున్న తాకట్లో పెట్టుకున్న బంగారం అనేది ఖచ్చితంగా మీకు 11 రోజులలో మీ ఇల్లు వెతుక్కుంటూ రావడం అనేది జరుగుతుంది. ఎవ్వరు కూడా ఈ అవకాశాన్ని వదులుకోకండి. ఇల్లంతా కూడా చల్లొచ్చండి, ఎక్కడా కూడా ప్లేస్ అనేది వదలకుండా మీరు ఇల్లంతా ఎన్ని రూములు ఉంటే అన్ని రూముల్లో కూడా, గుమ్మం దగ్గర నుంచి అన్ని రూముల్లో కూడా ఈ వాటర్ని ఫుల్గా చల్లండి. ఆ తర్వాత ఆ 8 కాయిన్స్ కూడా తీసేసి మీరు చక్కగా మీరు మనీ పర్సులో కానీ లేదంటే కనుక మీరు బీరువాలో కానీ పెట్టుకోవచ్చు. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి ఇంకో వీడియో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. జై వారాహి.